మన పల్లెల్లో మన పెద్దవారు తరచూ చెబుతూ ఉంటారు, ఆ దారి వెంబడి రాకురా, దయ్యాలు తిరుగుతూ ఉంటాయి, వాటి కంట పడ్డావో అవి నీ వెంబడే వస్తాయని. కానీ మనం వాటిని పట్టించుకోము. ఎప్పుడైతే అవి మన కంటపడి మన గుండెను గుబేలు పెడతాయో అప్పుడు మనకు తెలిసొస్తుంది. ఇలానే ఒక 5 సంవత్సరాల క్రితం నా స్నేహితుడైన కృష్ణకు ఇలానే ఒక భయంకరమైన సంఘటన జరిగింది. దాంతో రాత్రిళ్ళు ఇక బయట తిరగడమే మానేశాడు. ఇంతకీ ఆ ఘటన ఏంటో తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్దాం పదండి. నా పేరు కృష్ణ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని దుబ్బాక అనే ఒక గ్రామం మాది. నేను రైస్ మిల్లులో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఓ 5 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇప్పటికీ రాత్రిపూట ఒంటరిగా తిరగనివ్వకుండా చేస్తుంది. అది ఎండాకాలం. నేను నెల రోజులు లారీ నడిపేసి రైస్ మిల్లులో లారీ పార్క్ చేసి నా డ్యూటీ దిగిపోయాను. ఆ తర్వాత ఇంకో డ్రైవర్ డ్యూటీ ఎక్కుతాడు. అప్పటికి టైం 12 దాటింది. నేనిక ఇంటికి పోదామని రైస్ మిల్ నుంచి బయటకు వెళ్తుంటే మరో డ్రైవర్ నన్ను ఆపి, కృష్ణ, రాత్రి అయింది కదా, ఇక్కడనే పడుకొని రేపు పొద్దుగాల వెళ్ళొచ్చు కదా అని అన్నాడు. లేదా, నేను జల్దీ పోవాలి, రేపు పొద్దుగాల పని ఉన్నది అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చిన. ఇక ఇక్కడి నుంచి మా ఊరికి 10 కిలోమీటర్ల దూరం. 12 దాటినాక ఏ బండ్లు తిరగవు కాబట్టి నడుచుకుంటూనే పోవాలి. ఇంత చీకట్లో నడుచుకుంటూ పోవాలంటే ధైర్యంతో పాటు శక్తి కూడా కావాలి కదా. అవి 2 కావాలంటే క్వార్టర్ కావాలి. కానీ ఇక్కడ అన్ని వైన్ షాపులు మూసేసి ఉన్నాయి. నాకు తెలిసిన ఒక షాప్ దగ్గరికి పోయి గమ్మున 2 క్వార్టర్ బాటిల్లో ఒక 2 చిప్స్ ప్యాకెట్లు తీసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాను. కొంత దూరం వెళ్ళగానే నంద్యాల నుంచి నా చెల్లి కాల్ చేసింది. డ్యూటీ దిగే డేటు చెల్లికి తెలుసు. అన్నా, డ్యూటీ దిగినావా? జల్దీ రారా, అదే ఇంటికి. ఇంటికాడ అవ్వయ్య కూడా లేరు కదా, ఇక్కడనే పడుకుని రేపు పొద్దుగాల పోవచ్చు. నేను రానని చెప్పినా. చెల్లి, నీకు తెలుసు కదనే, నేను లారీ నడుపుకుంటూ ఊరూరు తిరుక్కుంటూ వస్తున్నాను. చెడుగాలి నా కాలుకుంటది. అసలే నువ్వు బట్టి మనిషివి కాదు. నేను అక్కడికి వచ్చానంటే ఏదైనా కీడు జరుగుతుంది అంటూ చెప్పి ఫోన్ పెట్టేసినాను. రైస్ మిల్లు దాటి చాలా దూరమే వచ్చేసినట్టున్నాను. నా చుట్టూ చీకటి ముసురుకున్న చెట్లు, కను చూపుల మేరకు కటిక శూన్యం తప్ప ఏమీ కనిపించని ఖాళీ రోడ్డు, పక్కనున్న పొదల పొంటి పురుగుల శబ్దాలు, కిర్రు కిర్రు అనుకుంటూ వస్తున్న నా చెప్పుల సౌండ్లు నాలో వణుకు పుట్టిస్తున్నాయి. లారీ వేసుకునే రాత్రుల్లో ఎన్నో రాష్ట్రాలు తిరిగిన రాని భయం ఇప్పుడెందుకో ఈ వాతావరణాన్ని చూస్తుంటే చిన్నగా భయం వేస్తుంది. భయం తగ్గడానికి ఒక క్వార్టర్ బాటిల్ తీసుకొని గుటగుట గుటగుట తాగేసి చిప్స్ని తినుకుంటూ ముందుకు కదిలాను. స్కూటర్ వల్ల కొంచెం భయం తగ్గి అది నా తోడున్నట్లుగా అనిపించి స్పీడ్ పెంచాను. అలా 5 కిలోమీటర్లు దాటినాక చౌరస్తా వచ్చింది. స్లోగా నా కాళ్ళు ఆగుతూ వచ్చాయి. ఈ చౌరస్తా గురించి మా ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల పల్లెల్లో కూడా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ చేతబడులు, నరబలులు, ఇంకా ఏవేవో జరుగుతూ ఉంటాయని. అందుకే ఇక్కడ ఆత్మలు, అతీంద్రియ శక్తులు ఈ చుట్టుపక్కల తిరిగే మనుషుల రక్తాల కోసం తిరుగుతూ ఉంటాయని అందరూ అంటూ ఉంటారు. అవన్నీ గుర్తుకు వచ్చి అడుగు ముందుకు వెయ్యాలంటే గుండె ధైర్యం చాలట్లేదు. తాగిందంతా దెబ్బకు దిగిపోయింది. మళ్ళీ బాటిల్ తీసి కొంచెం తాగేశాను. దయ్యాల బొక్క, ఇక రావే చూసుకున్నాం అని ధైర్యం వచ్చిన వాడిలా మా ఊరి రోడ్డుకేసి నడక ఆరంభించాను. ఇంతవరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం అకస్మాత్తుగా సునామీ భూకంపం వచ్చినట్టుగా ప్రశాంతంగా మారిపోయింది. చెట్లేమో ఊగడం లేదు, గాలి కూడా వీయడం లేదు. నా ముఖం నిండా చెమటలు కక్కుతూ ఉన్నాయి. కాళ్ళు గజగజమని వణుకుతూ ఉన్నాయి. ఇక లాభం లేదని మిగిలిన బాటిల్ కూడా తాగేశాను. భయమేమో తగ్గడం లేదు. ఇక అదే దారిలో కళ్ళు మూస్తూ తెరుస్తూ అంజన్న స్వామిని తలుసుకుంటూ రోడ్డులో వెళ్తూనే ఉన్నాను. అప్పుడే నా వెనకాల ఎవరో వచ్చినట్టు అనిపించింది. తిరిగి చూద్దామంటే నాకుంటే దడదడగా కుట్టుకుంటుంది. నా చేతుకున్న రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఒళ్ళంతా చల్లగా అవుతుంది. వెనకాల చూద్దామంటే గుండె జారిపోతుంది. అయ్యా అంజయ్య, నన్ను కాపాడు అంటూ వెనుకకు తిరిగాను. ఎవరూ లేరు. అమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నాను.
100 స్పీడ్లో కొట్టుకుంటున్న గుండెను రుద్దుకుంటూ ముందుకు వెళ్తున్నాను. హఠాత్తుగా ఎవరో వెనుక నుంచి వచ్చి నా మెడ మీద తాకినట్టు అనిపించింది. వెంటనే వెనుకకు చూసిన, ఇప్పుడు కూడా ఎవరూ లేరు. నా జాగల ఎవడన్నా ఉంటే గుండాగి అక్కడే చచ్చేటోడు. ఆ స్పర్శ ఎట్లుందంటే గరుకు గరుకుగా చాలా చల్లగా ఉంది. కొంపదీసి ఇక్కడ నిజంగానే దయ్యాలున్నాయా, ఇక ఇక్కడ ఉండరాదు అంటూ ముందుకు తిరుగుతున్న సందర్భంలో నాకు ఒక 10 అడుగుల దూరంలో ఒక తెల్లటి ఆకారం గాల్లో మినుకు మినుకుమంటూ కనిపించకుండా ఉంటుంది. ఇప్పటిదాకా నేను ఎప్పుడు అలాంటి ఆకారాన్ని ఎప్పుడూ చూడలేదు. శూన్యకి మనిషి ఆకారం లెక్కనే ఉన్న నడుం భాగం నుంచి కింది భాగాలు ఏమీ లేవు. అది పొగ లెక్కనే తెల్లగా కనిపిస్తుంది. చూస్తుంటేనే అది మెల్లగా నా ముందుకు వస్తుంది. ఆ దేవుడా, నేను పనిలేకొచ్చిన రాకుండా ఉండాల్సిందే. శ్రీ ఆంజనేయం, అది నా వెంట రాకుండా ఈ గండం నుంచి గట్టెక్కించవయ్యా అంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నా. ఇక ముందు తిరిగి ఆగకుండా పోతూనే ఉన్నా. 2 కిలోమీటర్ల వరకు అది నా వెంటే వస్తున్నట్టు అనిపించింది. మధ్యలో వెనుకకు తిరిగి చూస్తే ఓసారి కనబడుతుంది, మరోసారి కనిపించడం లేదు. 3 కిలోమీటర్ల తర్వాత సరిగ్గా 3 అవుతుంది. మళ్ళీ తిరిగి చూస్తే అది ఎక్కడా కనిపించడం లేదు. ఊరికి లగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నా. పొలిమేర దగ్గరికి రాగానే అప్పటికే ఊరి జనాలు లేచి గడ్డి తేవడం, పొలానికి మోటార్లు వేయడం, పశువుల్ని మేపడం లాంటి పనులు చేస్తూ ఉన్నారు. దారిలో పోతుంటే మా మామయ్య ఎదురొచ్చాడు. ఏంట్రా కృష్ణ, ఇంత పొద్దుగాల ఊర్లోకి వస్తున్నావు? మన ఊరి రోడ్డు గురించి తెలుసు కదరా, రాత్రి లేట్ అయితే మీ చెల్లి దగ్గరికి పోవచ్చు కదా అని బాబాయ్ అన్నాడు. నేను ఎందుకు వెళ్ళలేదో విషయం చెప్పి నాకు జరిగిన సంఘటనను వివరించాను. ఇప్పుడు అనుభవం ఏందా, మళ్ళోసారి ఒంటరిగా ఈ దారిలో రాకు అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటికి ఇంకాస్త భయం ఉండటంతో ఆయనతో క్వార్టర్ దాగి ఇంట్లో పోయి పడుకున్నాను. అప్పటి నుండి మా ఊరికి రాత్రిపూట రావడమే మానేశాను. ఇది మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం కనిపించింది నిజం. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అలాగే కామెంట్ చేయండి, లైక్ కూడా కొట్టండి, లేకపోతే దయ్యాలు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.